హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ కబుర్లు. మీ కోమలా చౌదరి. ఈరోజు నేను చెప్పే కబుర్లు ఏంటంటే, మేము చీరాలు వెళ్ళామండి. పండగ సందర్భంగా చీరలు కొనుక్కొచ్చుకుందామని చీరాలు వెళ్ళాం. అయితే అసలు ఎలా నేస్తారు ఏంటి, ఈ కథ ఏంటి, పూర్వపురాలన్నీ పరిశీలించి కొనుక్కుందామని మగ్గాలు నేసే దగ్గరికి వెళ్ళాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మగ్గం దగ్గర ఉన్న చీరలు సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాను. అంటే నేను పద్దాక కొనండి, పండగని కూడా ఏం కాదు నాకు, ప్రత్యేకంగా ఎప్పుడైనా ఒకేసారి 10-15 అట్లా కొనుక్కొని పెట్టుకుంటాను. అందుకని చీరలు వెళ్ళామన్నమాట. చీరలకి ఇక్కడ ఒక పెద్ద ఆవిడ చీరలు నేరుస్తుంది చూడండి. ఆవిడకి 60 సంవత్సరాల వయసు ఉంటుందంటండి. ఎంత చక్కా పని చేసుకుంటుందో ఆవిడ. అయితే దేవుడి ఇచ్చిన అవయవాలన్నీ అక్కడ వాడాలండి. ఎడం చేత్తోనేమో ఏయో కండెలు నెడుతుందండి, కుడి చేత్తోనేమో మగ్గం కొడుతుంది, కింద కాళ్ళు 2 ఆడిస్తుంది, పైన కళ్ళు 2తో చూస్తుంది. అసలు ఎంత కష్టం అనుకున్నారు పాపం అలా చేయటం. అంటే 60 సంవత్సరాల వయసులో అలా చేయాలంటే మామూలు విషయం కాదండి. మనం కూర్చొని లేగలేం. నేనైతే ఆ చిన్న సందులో కూర్చొని ఆవిడ అలా చేస్తున్నారు. 24 అవర్స్ అలా నుంచొని చేయాలంటండి. అయితే ఒక చీర నెయ్యాలంటే 4-5 రోజులు పడుతుందంట ఫ్రెండ్స్. అయితే వీళ్ళు నెల మొత్తం మీద 7,000 వరకు ఆవిడ గారు సంపాదిస్తారంటండి. అంత కష్టం ఉంటుందండి. మనం ఏదో చీరే కదా అని అలా కొని అలా కట్టేసి అక్కడ వదిలేసి అట్లా చేస్తూ ఉంటామా. దాని వెనక ఎంత కష్టం ఉందో, ఎంతమంది కష్టం ఉందోనండి. ఈ చీర ఇట్లా నేయడానికి వచ్చిందంటే 4-5 దగ్గర నుండి వస్తుందంటండి. ఈ షాపులో వెళ్ళి కొనే బదులు ఇది బెస్ట్ కదండి. చేతులు మారే కొంది రేట్లు పెరుగుతాయండి. బాయ్ ఫ్రెండ్స్.